హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుష్ టెక్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే శ్రావణ మాసం కదండి. అందరూ కూడా పూజలు వ్రతాలతో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి ముందొచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. ఆ రోజు వ్రతం చేయడం కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారాన్ని ఈ పూజ జరుపుకుంటారు. సో నేను చేసిన వరలక్ష్మి వ్రతాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఈ వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది కలశం. ఈ కలశాన్ని పెట్టడానికి ముందుగా పీఠం అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా ఈ పీఠాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకుని తరువాత బియ్యం పిండితో చిన్న ముగ్గు అనేది వేయాలి. సో అలా రెడీ చేసిన పీఠంపై తెల్లని వస్త్రం అయితే ఉంచి దానిపై దేవుని ప్రతిమలు అయితే ఉంచాలండి. ఈసారి నేను కూడా వరలక్ష్మి వ్రతాన్ని 4వ శుక్రవారం అయితే చేశానండి. అలాగే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ పీఠంపై మనం గౌరీ అమ్మవారిని అయితే ఉంచుతున్నామండి. అలాగే మనం ఏ వ్రతం చేసినా ముందుగా పూజించవలసింది వినాయకుడిని అండి. అందుకే నేను ఇక్కడ పసుపు గణపతిని అయితే చేస్తున్నాను. ఆ వినాయకుడిని కూడా ఈ పీఠంపై ఉంచుతున్నాను. ఇక్కడ పసుపు గణపతిని అయితే రెడీ చేశానండి. నెక్స్ట్ వచ్చి కలశం రెడీ చేయాలి. ముందుగా కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కలస చెంబండి. ఆ చెంబుకు కూడా నేను పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకుని దానిపై పసుపు కుంకుమనైతే ఉంచాలండి. దానిపై మనం రెడీ చేసుకున్న కలసనైతే పెట్టాలి. ఆ కలస చెంబులో పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, యాలకులు, పచ్చికర్పూరం అయితే వేసానండి. ఆ కలస చెంబుపై మనం రెడీ చేసుకున్న కొబ్బరికాయనైతే ఉంచాలి. దానిపై ఒక జాకెట్ పీస్ని అయితే అలంకరించుకోవాలి. తర్వాత గాజులు, పూలు, అలాగే మనం తీసుకున్న రూపు అన్నీ కూడా అలంకరించుకోవాలండి. అలాగే మనం రెడీ చేసుకున్న కలశాన్ని పూలతో అలంకరించుకోవాలండి. అలాగే దీపపు పుంజులు కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఇక్కడ పసుపు గణపతిని అయితే రెడీ చేశానండి. నెక్స్ట్ వచ్చి కలశం రెడీ చేయాలి. ముందుగా కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కలశ చెంబండి. ఆ చెంబుకు కూడా నేను పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకుని దానిపై పసుపు కుంకుమనైతే ఉంచాలండి. దానిపై మనం రెడీ చేసుకున్న కలశనైతే పెట్టాలి. ఆ కలశ చెంబులో పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, యాలకులు, పచ్చికర్పూరం అయితే వేసానండి. ఆ కలశ చెంబుపై మనం రెడీ చేసుకున్న కొబ్బరికాయనైతే ఉంచాలి. దానిపై ఒక జాకెట్ పీస్ని అయితే అలంకరించుకోవాలి. తర్వాత గాజులు, పూలు, అలాగే మనం తీసుకున్న రూపు అన్నీ కూడా అలంకరించుకోవాలండి. అలాగే మనం రెడీ చేసుకున్న కలశాన్ని పూలతో అలంకరించుకోవాలండి. అలాగే దీపపు పుంజులు కూడా నేను రెడీ చేసి పెట్టాను.
ఇకపోతే కలసం పీఠం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలండి. ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే చాలామంది చాలా వెరైటీస్ అయితే చేస్తారు. నేనైతే ఒక 9 రకాలు అయితే మాత్రం చేస్తాను. వడపప్పు, పానకం, అలాగే పచ్చి చలివిడి, శనగలు, బూర్లు, గారెలు, పులిహోర, ప్రసాదం, పరమాన్నం. అంతేనండి నేను పెట్టే ప్రసాదాలు. సో ఈ ప్రసాదాలన్నీ అమ్మవారి పీఠం దగ్గర పెట్టి పూజ అయితే చేశానండి. సో ఫ్రెండ్స్, ఇలా నా వరలక్ష్మి వ్రతం జరిగిందండి. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు?